హాయ్, వెల్కమ్ టు ఆక్వాబైట్స్. ఇది ఒరిజినల్ సముద్రం పండుగప్ప. దీని కలర్ షేడ్స్ మీకు చూస్తే అర్థమైపోద్ది. నేను ఇంతకుముందు ఒకసారి ఫిష్ కంపారిజన్స్ చెప్తున్నప్పుడు నేను ఈ పండుగప్ప గురించి, సీబాస్ గురించి నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఇది చూసారా ఎంత గోల్డెన్ ఎల్లోయిష్ కలర్లో షైన్ అవుతుందో. చాలా ఫ్రెష్ క్వాలిటీ అనమాట. ఇది ఇప్పుడే బోట్స్ నుంచి తీసి ఇక్కడ మనం పర్చేస్ చేయబోతున్నాము కస్టమర్కి. ఇది ఆల్మోస్ట్ 4 to 4.5 kgs వెయిట్ ఉంది. సో ఇది ప్రాసెసింగ్ అండ్ కటింగ్ చేసి ఇంతే క్వాలిటీది మేము ఇప్పుడు పంపించబోతున్నాం అన్నమాట. సో అండ్ డూప్లికేట్ పండుగప్ప కూడా మీకు దగ్గర ఇక్కడే ఉంది. రెండింటిని కూడా చూపిస్తాను, సో దట్ మీకు ఇమీడియట్గా మీకు కంపారిజన్ ఒరిజినల్ ఏంటి, డూప్లికేట్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఇంతకుముందు నేను మీకు ఒరిజినల్ సముద్రం పండుగప్ప చూపించాను, బట్ ఇది చూడండి నా చేతిలో ఉన్నది. ఇది కూడా సేమ్ పండుగప్పే, బట్ ఇది సముద్రం కాదు, కల్చర్డ్ పండుగప్ప. దానికి దీనికి డిఫరెన్సెస్ నేను ఇంతకుముందు ఒక వీడియోలో మెన్షన్ చేశాను. ఒరిజినల్ది మీకు ఆల్రెడీ నేను చూపించాను. సో మీరు ఒక్కసారి చూడండి. ఇది చూడండి, ఇది కల్చర్డ్ పండుగప్ప. సో ఇంతకుముందు మనం చూసిన ఒరిజినల్ సముద్రం పండుగప్పకి దీనికి క్లియర్ డిఫరెన్సెస్ మీకు అర్థమవుతూ ఉంటాయి. దీని కలర్ కానీ, దాని కన్ను ఉన్న కలర్ కానీ, అండ్ దీని ఓవరాల్ బాడీ టెక్స్చర్ కానీ మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ మోరోవర్ ఇది అంత క్వాలిటీ కూడా కాదు, ఈ పొట్ట ఇదంతా మెత్తగా అయిపోయింది. ఈ ఒరిజినల్ సముద్రం పండుగప్ప ఐ చూడండి ఎలా ఉందో, అంత క్లియర్గా ఉంది, మెరుస్తుంది, షైనింగ్ ఉంది. ఇది అంటే దీనిలో ఇంకా ఆ లైవ్లీనెస్ కనిపిస్తుంది. ఇది కల్చర్డ్ పండుగప్ప. దీని ఐ చూడండి ఎలా ఉందో, ఇది రెడ్డిష్ అయిపోయింది. అండ్ ఇది ఆల్మోస్ట్ ఈ కలర్ కూడా మొత్తం పేల్ అయిపోయింది చూడండి. ఇలా పేల్ కలర్స్లో ఉంటాయి అన్నమాట కల్చర్డ్. అండ్ ఒరిజినల్ వాటివి ఇలా ఎల్లోయిష్ అండ్ గోల్డెన్ ఎల్లోయిష్ కలర్లో షేడ్ మనకి క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది అనమాట. సో మీరు కూడా ఎప్పుడన్నా పర్చేస్ చేసి ఆర్ అసెస్మెంట్ చేసుకునేటప్పుడు ఈ డిఫరెన్సెస్ క్లియర్గా తెలుసుకోండి. ఈ రెండింటి కంపారిజన్ మీకు క్లియర్గా నేను ఎందుకు చూపించాను అంటే, ఒరిజినల్ సముద్రం పండుగప్పకి అండ్ కల్చర్డ్ పండుగప్పకి మేము ఎవరైనా సీబాస్ కావాలని, పర్టికులర్గా పండుగప్ప కావాలని మన దగ్గర ఆర్డర్ పెట్టుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు ప్రైజెస్ కొంచెం కంపారిజన్లో ఉంటుందన్నమాట. ఆ ప్రైజెస్ కంపారిజన్ వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు బ్రదర్ మాకు హైదరాబాద్లో దొరికేది ఈ రేట్కి వస్తుంది కదా, మీరు చెప్పే పండుగప్ప రేట్ కొంచెం ఎక్కువ ఉంది ఏంటి అని అడుగుతున్నారు అనమాట. సో డిఫరెన్స్ మీరే చూసారు కదా. సో మోస్ట్ ఆఫ్ ది మార్కెట్స్లో, అంటే హైపర్ మీట్ మార్కెట్స్లో కానీ, హైదరాబాద్ డొమెస్టిక్ మార్కెట్స్లో కానీ అమ్మేవి కల్చర్డ్ పండుగప్పలు అనమాట. ఇవి సముద్రంలో దొరికేవి కాదు. సముద్రంలో దొరికేదానికి క్వాలిటీ చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. దానివల్లే ప్రైస్ దాని మీద దీనికి కొంచెం తేడా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ పాయింట్ కూడా మీరు గమనించుకోవాలి. థ్యాంక్ యూ.